తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాగ్. చాలామంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వేదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది? ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు. అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అసలు? తప్పకుండా అండి. ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి. నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి. కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు, ఎందుకు విడిపోతారు, ఎందుకు చనిపోవడం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి. ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తే మొదటిది విత్త శాపము అని చెప్పబడింది. విత్త శాపము అని అంటే విత్త అంటే ధనము, ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి, అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దానివల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము. దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు. వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు. అప్పుల పాలైపోవటం మీరు బాగా గమనిస్తే ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం, ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది సడన్గా ఎందుకు జరిగింది, ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ. దీనికి కారణము విత్త శాపం నాగరాజు గారు. ఈ విత్త శాపం ఉండడం మూలానే, అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు. తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము, ఆస్తి నష్టం అవ్వడము, వ్యాపార నష్టాలు రావడము, ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి. దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వినకూడనటువంటి మాటలు వింటారు, తద్వారా విభేదాలు, అనేక రకాల సమస్యలకి విత్త శాపం అనేటువంటిది కారణం అవుతుంది. ఇక రెండవది చూస్తే విషయ శాపము. శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు. అంటే వంశపారంపర్యంగా లేదా ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య, దానివల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు. అదే విషయ శాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారితీస్తుంటుంది. ఈరోజు మీరు చూస్తే నాగరాజు గారు చాలామంది భర్త భార్యని కొట్టడము, అనుమానించడము, లేకపోతే బెదిరించడము, ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పడరాని మాటలన్నీ పడుతూ ఉండడము, అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా నక్షత్రాలు వాళ్ళండి. సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది. ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల, ఎవరైతే వేరే వాళ్ళ మీద వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా మంది అఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం మూలకంగానే పరస్త్రీ వ్యామోహము, ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము, వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము, ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాల బారిన పడడము, జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము, డబ్బులన్నీ నాశనము, ఆస్తి నాశనం చేయడము, ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవ్వడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశ శాపము అని ఉంటుంది నాగరాజు గారు. వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలను చంపినా, హింసించినా, లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసినా ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది. దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు, పంచమంలో రాహువుగా, పంచమంలో శని భగవానుడుగా, పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం.
లేదా కాలసర్పదోషంగా. దీని మూలకంగా ఏం జరుగుతుందంటే సంతానము కలగకపోవడము, మిస్క్యారీ అవ్వడము, పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము, మాటలు సరిగ్గా రాకపోవడము, ఇంకా చైతన్యం రాకపోవడము, అవిజ్ఞానం రాకపోవడము, విద్యలో అభివృద్ధి లేకపోవడము, చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు, జోదరిలాగా అయిపోవడము, తల్లిదండ్రుల మాట వినకపోవడము, తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి. ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి. ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది. ప్రశాంతంగా ఎవరు ఉండలేరు. తరువాత 4వది కర్మవశము అని ఉంటుందండి. కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యాభర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా, చూసుకోకుండా చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము, ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము, నువ్వా నేనా అనేటువంటిది, ఇద్దరికి డబ్బులు ఉంటాయి, ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి, వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది. గొడవలు అవ్వడము, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము, విడాకులు, లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము, అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా, కర్కోటక అనేటువంటి కాలసర్పదోషంగా గుర్తించవచ్చు. అష్టమ స్థానంలో రాహు, ఈ యొక్క కేతు ప్రభావం వల్ల. ఈ యొక్క కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వితిన్ 1 year తిరగకుండానే విడిపోతుంటారు. ఇది కర్మవశం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, తరతరాలుగా వచ్చినటువంటి కర్మ, ఎక్కువగా సంతానాన్ని పొందడము, ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి. ఐదర్ భార్యకి యాక్సిడెంటే దూరం అయినా, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా, భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా, యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురై దూరమైనా, ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు. డివోర్స్ అయినా అవుతారు, డివోర్స్ అయినా, విడిపోవడమైనా, పెద్ద మనుషులు, తగాదాలు, కేసులు, కోర్టు, ఈ యొక్క సెటిల్మెంట్లు, ఇవన్నీ కూడా కర్మవశంలోకి వస్తాయి నాగరాజ్ గారు. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూస్తే కర్కాటక రాశి వారికి జనరల్గా అంటే ఎలాంటి దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందండి వైఫ్ అండ్ హస్బెండ్లో? ఇప్పుడు మనం ఏదైతే శాపాల గురించి మనం మాట్లాడుకున్నామో అండి, దాంట్లో కర్కాటక రాశి వాళ్ళకి విత్త శాపము, ఇంకా చెప్పాలి అంటే కర్మవశం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు చూస్తే పుష్యమి నక్షత్రం వాళ్ళు కానీ, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కానీ కర్కాటక రాశికి సంబంధించి ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఫేస్ చేయడము, అసంతృప్తికి లోనవ్వడము, లేదా చాలా కేసెస్లో ఈ కర్మవశం అనేటువంటి శాపం మూలాన పెళ్ళైన తర్వాత తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ కానీ, యాక్సిడెంట్స్లో మరణము చెందడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందరికని నేను చెప్పట్లేదు, కర్మవశం ఉన్నటువంటి జాతకంలో అండి. తర్వాత ఏమిటి అంటే ఈ కర్మవశం మూలానే విత్త శాపం మూలా కూడా పెళ్ళైన తరువాత భర్త లేదా భార్య ఇద్దరి యొక్క ఆర్థిక సమస్యలు చాలా డౌన్ అయిపోతాయండి. జాబ్ పోవడము, వ్యాపారంలో నష్టాలు, చాలామందికి పెద్దవాళ్ళకి కూడా పదవీ యోగాలన్నీ పోవడము. మీరు చూస్తే చాలామందికి కర్మవశం మూలానే పెళ్ళయిన తరువాత అప్పటిదాకా ఉన్నటువంటి పదవులు పోతాయి, డబ్బులు పోతాయి, వ్యాపారం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి, డీఫేమ్ అవ్వడము, ఎలిగేషన్స్ రావడము, డీపాపులర్ అవ్వడము, సడన్గా అన్నీ కూడా ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. ఇది కర్మవశం వల్ల కలుగుతూ ఉంటాయండి. తరువాత విత్తశాపం అనేటువంటి దానివల్ల ఏంటి అంటే ఎక్కడ డబ్బులు పెడితే అక్కడ నష్టం. డబ్బులు వస్తాయి, నిలబడవు, విపరీతంగా లాస్ అయిపోతూనే ఉంటాయి, బయటికి చెప్పుకోలేరు, ఏం జరుగుతుందో తెలియదు, ఎంత బాధపడినా ఎవరు అర్థం చేసుకోలేరు, బయటికి అంటే చెప్పుకోవడానికి చాలా పేరుంటుంది, చాలా గౌరవం ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. ఈ పరిస్థితి చాలా హీనమైనటువంటిదండి. అంటే చెప్పుకోవడానికి కనిపించడానికి చాలా గంభీరం, కానీ లోపల ఏమీ డబ్బులు ఉండవు. తరువాత చెప్పాలి అంటే ద ఒరిజినల్ 7th and 8th లార్డ్ శని అవుతారు. కాబట్టి ఎంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చిన్న చిన్న ఎంప్లాయీ పొజిషన్కి వచ్చేయడమో, ఏదో చిన్న జాబ్ దొరికితే చాలే అనేటువంటి పొజిషన్కి వచ్చేయడమో, లేదా అష్టమ స్థానాన్ని సూచన చేస్తుంది. కాబట్టి పెళ్ళయిన తరువాత భార్య లేదా భర్త యొక్క మరణము అనేటువంటిది, ఇవన్నీ కూడా విడిపోవడము. అండ్ ఇంకా చెప్పాలి అంటే నాగరాజు గారు సంతానం కలుగుతారు. సంతానం కలిగిన తర్వాత ఇలాంటి ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. పిల్లలు అటు ఒక పిల్లలు భార్య దగ్గర, ఒక పిల్లలు అంటే ఒక పిల్లలు తండ్రి దగ్గర, ఒక పిల్లలు తల్లి దగ్గర ఇలా ఉండిపోవడము, ఇలాంటి అర్ధాంతరంగా మిగిలిపోయేటువంటి ఫ్యామిలీగా కర్మవశం మూలానే కలుగుతూ ఉంటుంది నాగరాజు గారు. ఎలా అండి అంటే ఇలా ఉన్నప్పుడు రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి అటువంటి వాటికి? రెమెడీస్ అని అంటే ముఖ్యంగా చాలామందికి ఈ యొక్క కర్మవశం అనేటువంటిది ముందుగానే జాతకంలో చూసి గుర్తించవచ్చండి.
ఒకవేళ వాళ్ళకు ఉంది అనుకుంటే ముందుగానే పెళ్లి కాకుండా ముందుగానే ఖచ్చితంగా పరిహారం ఆచరించాలి. పెళ్ళయిన తరువాత చేస్తే నిష్ప్రయోజనం అవుతుంది, చాలామందికి పని చెయ్యవు. పెళ్ళికి ముందే ఆచరించాలి. ఒకవేళ పెళ్ళి అయిపోయిందండి, మాకు సంతానం కూడా కలిగారు, మీరు చెప్పినట్టుగానే ఇదే పరిస్థితిలో ఉన్నాము. చాలామంది ఆడవాళ్ళు, బాగా గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు, చాలామంది ఆడవాళ్ళు పుష్యమి, ఆశ్లేష, పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు పెళ్ళి అయిపోతుంది, సంతానం కలిగారు, విడిపోవాలా ఉండాలా తెలియనటువంటి పరిస్థితుల్లో, అసలు ఆయన వదిలేస్తాడా ఉంటాడా తెలియనటువంటి పరిస్థితుల్లో, సెటిల్మెంట్లో అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఇది చేరాలి. ఖచ్చితంగా ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ముందు కూలంకషంగా చూసుకున్న తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోండి అమ్మ. ఎందుకు అంటే ఈ కర్మవశం అనేటువంటి దాని వల్లనే అది ఏ రకంగా కలగచ్చు. అష్టమ స్థానంలో కుజుడు ఉండడం మూలాన, కర్కోటక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం ఉండడం మూలాన, ద్వికళత్ర యోగంగా పిలువబడేటువంటి యోగము ఉండడం మూలాన కలగచ్చు. ఖచ్చితంగా పెళ్లికి ముందే చూసుకుని పరిహారములు ఆచరించండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు కనుక అదే ఇబ్బందిలో ఉంటే కనుక ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూస్తే కనుక ఏది చేయాలనేటువంటి నిర్ణయించడం అవుతుంది. కొన్ని పాశుపతాలతో చేయాల్సి వస్తుందా, లేదా శ్రీరుద్రయాగం అనేటువంటిది, చండీ యాగం అనేటువంటిది, ఏదైతే గ్రహము బాధిస్తోందో సప్తమ స్థానంలోనో పంచమ స్థానంలో ఏదైతే గ్రహాలు సంచారం చేస్తున్నాయో దానికి సంబంధించిన అధిదైవాలకి ఈ యొక్క పూజలు చేయాల్సి వస్తుంది. అది కూడా ఎంతలో చేయాలి, ఏ పూజ చేయాలి, హోమం సరిపోతుందా, యాగం చేయాల్సి వస్తుందా అనేటువంటిది పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుస్తుందండి. అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పారు కదా మీరు. పర్సనల్ చార్ట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి చాలామంది ఉంటారు. ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాశిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము. కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యూనిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా, ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింప చేసినట్లయితే తక్షణమే శీఘ్రముగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్స్ ఇస్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది ఏంటని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా, లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.